అరటిలో ప్రధానంగా ఈ అరటికి ఎలాంటి పోషకాలు అవసరం ఉంటుంది? భూమి సారవంతం దానికోసం మీరు ఏమేమి అందిస్తున్నారు దీనికి? భూమి సారవంతం చేసుకోవాలి మొదట ప్లాంటేషన్ ముందు. తర్వాత దాదాపు 2 months 3 months వరకు మనకు నత్రజని భాస్వరం అవసరము. తర్వాత పొటాషియం గెల వచ్చే టయానికి మైక్రోన్యూట్రియంట్స్ పొటాషియం భాస్వరం అవసరము. మరి ఇవన్నీ అందటానికి మరి మీరు సేంద్రియ పద్ధతిలో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏం అందిస్తున్నారు? చెక్క ద్రావణాలు వదులుతున్నాం. చెక్క ద్రావణం అంటే ప్రిపరేషన్ చెప్పండి. 4-5 రకాల చెక్కలు తీసుకోవడం, 2 kg నూనె చెక్కలు గానుగ నుంచి తీసిన చెక్క, దాన్ని వాటర్లో ఫర్మెంటేషన్ చేసుకోవడము. ఒక 5 days తర్వాత 3 days తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని డ్రిప్లో వదిలేస్తాము. అదొకటి. తర్వాత వచ్చి జీవామృతము, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ ఒకటి తయారు చేస్తాము. అంటే ఉదాహరణకి జింక్ కావాలా, చింతాకు ఉపయోగిస్తాము. కాల్షియం కావాలా, తుత్తరబెండ తీసుకుంటాము. ఐరన్ కావాలా, గోగాకు కానీ వంకాయ కానీ ఇట్లా తీసుకొని మైక్రోన్యూట్రియంట్స్ కల్చర్ తయారు చేసుకొని దాన్ని చేస్తారు. దాన్ని వచ్చేసి అన్ని రకాల పోషకం ఏ మొక్కలు దొరుకుతుందో అవన్నీ సేకరిస్తాం. దాదాపు 100 liters వాటర్, 20 liters కౌ యూరిన్, ఇవి వచ్చేసి 2 kgs తీసుకోవడము. చింతాకు, ఇప్పుడు మనకు మాలిబ్డినం కావాలా, ఎండిన పొలంలో మాలిబ్డినం ఉంటుంది, అట్లా సేకరించి అవన్నీ ఫర్మెంటేషన్ చేసుకోవడము. ఏదైనా కవర్ చేస్తారా? మూత పెడతాం. గోనె సంచి పెడతాము. గాలి వెళ్తూ ఉండాలి. దాంట్లో కొన్ని బొప్పాయి మొక్కలు వేయాలా. బొప్పాయి ముక్కలు, బెల్లం వేస్తాము. ఫర్మెంటేషన్ అయిపోతుంది. దాన్ని మనం ఎకరాకు ఒక 5 లీటర్లు కానీ 6 ఎన్ని రోజులకి రెడీ అవుతుంది? అట్లా 2 days రెడీ అవుతుంది. ఆ రెడీ అయిన లిక్విడ్ని మీరు అంటే వడబోసి మనం డ్రిప్లో పంపించుకోవచ్చు. లేదు ఇమీడియట్గా కావాలా మనకి, దాన్ని వచ్చేసి బాయిల్ చేస్తాం. వెంటనే బాయిల్ చేసుకోవడం, వాడుకోవడం. పొటాషియం కావాలా మనకు, పార్థీనియం మొక్క ఉంది. పార్థీనియం నుంచి పొటాషియం దండిగా ఉంటుంది. దాంట్లో పార్థీనియం అనేది మామూలుగా చాలా ఇబ్బంది పడే మొక్క, కానీ పొటాషియం దాన్ని కూడా మీరు మీకు ఎక్స్ట్రాక్ట్ చేసి పొటాషియం ఎలా తయారు చేస్తున్నారు? పార్థీనియం నుంచి పుష్పించని మొక్కలు, ఇంకా పూర్తిగా బడ్స్ రానప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మొక్కలన్నీ పార్థీనియం మొక్క. ఉదాహరణ మన రేషియో ఏంటంటే ఒక 5 liters కౌడంగు, 2 kgs పార్థీనియము, ఒక 250 grams పసుపు, ఒక 100 grams పొగాకు వేసి బాగా చేస్తాం. ఓన్లీ కవి యూరిన్ వేసినా కష్టమే, ఓన్లీ వాటర్ వేసి ఉడకబెట్టినా కూడా కష్టమే. రెండు మిక్స్ చేయాల్సిందే ఖచ్చితంగా. యూరిన్ వాటర్ కలవాలి. చేసుకొని దాన్ని మనం 2 days తర్వాత మనం వాడుకోవచ్చు, డ్రిప్లో వదులుకోవచ్చు. ఎన్ని రోజులు? 2 days తర్వాత మరగబెట్టిన తర్వాత ఒక రూమ్లో పెట్టేస్తాం. అట్లే తర్వాత ఫిల్టరేషన్ చేసుకొని దాన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాయగూరల మొక్కలు అయితే స్ప్రే చేస్తాము. దేనికి ఉపయోగపడుతుంది ఈ పార్థీనియం తీసిన లిక్విడ్? సైజ్ పొటాషియం ఉద్దేశం అదే. కాయ సైజు కానీ మొత్తం ఖనిజాలం అంతా పార్థీనియం నుంచి మనం ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది మన దగ్గర.